నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. చిన్నపిల్లల కిడ్నాప్లు నిజంగానే జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో చూపించినట్టు బీహార్ గ్యాంగ్ కరీంనగర్లో తిరుగుతున్నారా? చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు కరీంనగర్లో ఏమైనా నమోదయ్యాయా? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ వాట్సాప్ లో కిడ్నాప్ వార్తలు చూసి బెంబేలెత్తుతున్న కరీంనగర్ ప్రజలు. సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిన్నపిల్లల కిడ్నాప్ చేస్తున్నట్టుగా వచ్చే వార్తల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బీహార్ గ్యాంగ్ నిజంగానే కరీంనగర్కి వచ్చిందా? ఈ వాట్సాప్ లో వచ్చే వార్తలు నిజమే అనే విషయాన్ని మనం పోలీసు అధికారులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే విషయం మనతో మాట్లాడడానికి కరీంనగర్ టూ టౌన్ సిఐ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని చేస్తాం. సార్ నమస్కారం. సార్ గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులలో కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయి. బీహార్ మూటా వచ్చింది, చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు. సో ఇందులో ఎంత నిజం ఎంత సార్? మన లిమిట్స్లో అయితే ఇప్పటి వరకు అటువంటిది ఏమి మనకు నోటీస్లోకి రాలేదు. ఎటువంటిది కూడా మనకు కంప్లైంట్ లేదు. అట్ ద సేమ్ టైం మేము పెట్రోలింగ్ అదంతా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇప్పటివరకు నోటీస్లోకి ఏమి రాలేదు. అట్లాంటిది అయితే ఏమి లేదు మన దగ్గర. పబ్లిక్ కూడా ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. అది వాట్సాప్లో వైరల్ అవుతుంది, వాస్తవం మేము కూడా చూసాం. అంటే కేవలం ఇది అపోహనే. కరీంనగర్లో అయితే ఎలాంటి కిడ్నాప్లు అయితే లేవు. కరీంనగర్లో మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. అంటే మా పరిధి లోపల అయితే అటువంటిది ఏమీ లేదు. సో వాట్సాప్లో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాం. మీరు గతంలో మీరు చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన కేసులు ఉంటాయని చెప్పేసి. సో ఇలాంటి వైరల్ చేసే వాళ్ళపై ఎలా ఉంటాయి? వాళ్ళపైన వెరిఫై చేస్తాం. సైబర్ వాళ్ళ కూడా కంప్లైంట్ చేసి మామూలుగా దానిపైన వెరిఫై చేసి ఎవరైతే ఒకవేళ ఫేక్ న్యూస్ అది అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే. సో కిడ్నాపర్లపై ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి? సో ఇలాంటి వాళ్ళకి అనుమానం వస్తే మీకు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? అట్లా కొంచెం అవేర్నెస్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమాట వాస్తవం. దానిపైన అది మాత్రం మాకు ఇప్పటివరకు ఎటువంటి రిపోర్టు కాలేదు కాబట్టి అది ఫేక్ అని అనుకుంటున్నాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మేము పోలీస్ ఎప్పుడు ప్రజలతో ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్తో ఉండండి. మీకు అటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్గా డయల్ 100కి లేదంటే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్, మా ఏరియా అయితే మాకు, లేదంటే కన్సర్న్ ఏరియా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు మినిమం మీకు వాళ్ళు కిడ్నాపర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకు అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ లేనిపోని ఈ వైరల్ అవుతున్న వీడియోస్ను వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. మేము 24/7 మా బ్లూ కోట్ పార్టీస్ అండ్ మా పెట్రోలింగ్ పార్టీస్ అన్నీ కూడా మన ఏరియా లోపల అంతా కవర్ చేస్తూ తిరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. చిన్నపిల్లల్ని ఇండివిజువల్గా వదిలిపెట్టి వాళ్ళను పట్టించుకోకుండా అట్లాంటివి కాకుండా కొంచెం అప్రమత్తంగా ఉంటే బెటర్. సార్ ఈ కిడ్నాపర్లపై, దొంగలపై ఎలా నడుస్తుంది కరీంనగర్ పోలీస్ వ్యవస్థ, ఎలా పనిచేస్తుంది? 24/7 వీళ్ళు ఎవరైతే పాత అఫెండర్లు ఉంటారో వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. సర్వేలెన్స్లో ఉన్నారు. మనకి ఇంతకుముందు పాత జైలు రిలీజ్ అయిన వాళ్ళపైన కూడా సర్వేలెన్స్ 100% షీట్స్ ఉన్న వాళ్ళపైన అందరిపైన కూడా సర్వేలెన్స్ ఉంది. మన దగ్గర అయితే క్రైమ్ అనేది జరగకుండా, ప్రాపర్టీ జరగకుండా ప్రివెంటివ్గా, ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నాం పోలీసు. ఇప్పటివరకు అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ప్రొయాక్టివ్గా ఉన్నాం. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే కరీంనగర్లో ఎలాంటి కేసు అయితే నమోదు కాలని చెప్తున్నారు పోలీసు అధికారులు. ఒకవేళ ప్రజలకు ఏదైనా కనుక కలిగినట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.